హాయ్ ఫ్రెండ్స్, నిన్న వినాయకుడి దగ్గర పూజ చేయించానని చెప్పాను కదా ఫ్రెండ్స్. పులిహోర చేశాను, శనగలు చేశాను, రవ్వ కేసరి చేశానని చెప్పాను కదా. కాకపోతే ఎప్పుడైనా నేను పులిహోర పులుసు పెట్టి పులిహోర చేసేదాన్ని. కాకపోతే ఈ ఇయర్ అయితే కొంచెం హెడేక్ ఉండడం వల్ల కొంచెం పులిహోర పులుసు ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనేసి అయితే నిమ్మకాయ పులిహోరని అయితే చేసేసాను. ఇక మనం వినాయకుడి దగ్గర పూజ చేయించాలంటే ఆ రోజు ఇల్లు క్లీనింగ్ అంతా అయితే ఒక 1 డేనైతే పడుతుంది. నాకైతే 1 డే పడుతుంది. ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్ళిన తర్వాత పంతులు అయితే చాలా లేట్ వచ్చారనమాట. ప్రతిరోజు 7:30, 8కి అట్లా వచ్చేవారు. ఈరోజైతే లేట్ అయిందనమాట. మేము పూజ చేసిన రోజే ఇలాగ లేట్ వస్తాడు పంతులు. అదేందో నాకు అర్థం కాదు. లాస్ట్ ఇయర్ ఇట్లా ఇలానే జరిగింది. 1 అవర్ వచ్చేదానికంటే 1 అవర్ లేట్ వచ్చారు. ఈ ఇయర్ అయితే నైట్ అయితే హాఫ్ అన్ అవర్ ఇక పంతులు వచ్చే వరకు వెయిట్ చేసి పూజ చేయించుకొని ఒక 2, 3 ఫోటోలు దిగేసి ఇక ప్రసాదాలు అయితే పంచేసి ఇక తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా గల్లీ వాళ్ళు అయితే పూజ అవుతుంది అని అంటే అందరు కంపల్సరీ రోజు ఒకరు ఎవరో ఒకరు కూర్చుంటారు కదా. ఇక అందరు కంపల్సరీ అటెండ్ అయితే ప్రసాదాలు అయితే